ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ బ్రెజిల్లో ఒక హోటల్లో జరిగిన యథార్థ సంఘటన. థామస్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటన. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. థామస్ బ్రెజిల్లోని ఒక హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. అయితే అతనికి ఆ హోటల్లో ఉండే రూమ్ నెంబర్ 310 అతనికి ఇచ్చారు. అయితే అతనికి అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అతని పొరపాటు కూడా 313 రూమ్లకి వెళ్ళకూడదని చెప్పింది, దగ్గరికి కూడా వెళ్ళొద్దని చెప్పింది. అయితే అతను రూమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి అసలు ఆ అమ్మాయి ఎందుకు చెప్పింది, ఆ రూమ్కి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించాడు. అయితే తర్వాత అతనికి ఆ రూమ్ లో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అయితే అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్లి కీ హోల్ నుండి లోపలికి చూశాడు. అయితే అతనికి ఆ రూమ్ లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి తెల్లటి గౌన్ వేసుకొని గోడకు దగ్గరగా నిలబడి ఉంది. ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది. జుట్టు విరవోసుకొని అలాగే కదలకుండా నిలబడి ఉంది. గోడ వైపు తిరిగి నిలబడ్డం వల్ల థామస్ ఆ అమ్మాయి ముఖాన్ని చూడలేకపోయాడు. అయితే మధ్యాహ్నం కావడంతో అతను లంచ్ చేయడానికి కిందికి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి అతన్ని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళొద్దని మళ్ళీ చెప్పింది. అయితే అతను లంచ్ అయిన తర్వాత తన రూమ్ లోకి వెళ్ళాడు. మళ్ళీ రాత్రి డిన్నర్ కి వచ్చినప్పుడు 113కి వెళ్లి అక్కడ మళ్ళీ లోపలికి చూశాడు. మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో ఒక నల్ల చుక్క ఉన్న ఒక ఆకారం కనిపించింది. అయితే అది ఏంటో అతనికి అర్థం కాలేదు. అతను డిన్నర్ చేయడానికి కిందికి వచ్చాడు. ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి మళ్ళీ అదే మాట చెప్పింది. అయితే ఈసారి అతను ఆ అమ్మాయిని అసలు ఆ రూమ్ లో ఏమున్నది, ఎవరున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ రూమ్ లో ఎవరు లేరని చెప్పింది. ఆ రూమ్ ను చాలా రోజుల కిందట మూసేశారని చెప్పింది. అతను ఎందుకు మూసేశారు అని అడిగాడు. అప్పుడు ఆమె అతనికి జరిగిన విషయం చెప్పింది. 1 నెల రోజుల కిందట ఆ రూమ్ ని 2 భార్యాభర్తలు తీసుకున్నారని, అయితే ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడుకొని ఉండగా ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని, అప్పటి నుండి ఆ అమ్మాయి అదే రూమ్ లో తెల్లగోన్ వేసుకొని హోటల్లో పనిచేసిన వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటుందని చెప్పింది. అందువల్ల ఆ రూమ్ మూసేశారని చెప్పింది. అయితే ఆమె కళ్ళు చాలా ఎర్రగా రక్తంతో నిండి ఉంటాయని కూడా చెప్పింది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. అతను డిన్నర్ కి వచ్చే ముందు అతనికి ఆ రూమ్ లో కనపడింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రని కళ్ళన్నమాట. అంటే అతను ఇటువైపు నుండి చూసినప్పుడు ఆ దయ్యం అటువైపు నుండి చూసింది అన్నమాట. ఇతను చూసిన ఆ ఎర్రటి ఆకారం ఇప్పుడు ఆ దయ్యం యొక్క కళ్ళన్నమాట. ఇది తలుచుకుంటే అప్పుడు అతనికి గుండెల్లో గుబులు మొదలైంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అతను రూమ్ లో పడుకున్నాడు. చాలా సేపటి తర్వాత నిద్ర పట్టింది. ఆ తర్వాత రోజు ఉదయం అతని రూమ్ తలుపు తీయలేదు. అక్కడ పనిచేసే సిబ్బంది ఆ రూమ్ తలుపులు బద్దలు కొట్టారు. తర్వాత అక్కడ ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డారు. అతను పడుకున్న బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. అది కళ్ళ నుండి గుడ్లు బయటకు వచ్చి అతి దారుణంగా చనిపోయాడు. ఆ సంఘటన తర్వాత ఆ హోటల్ పూర్తిగా మూసివేయబడింది. కొద్ది రోజుల తర్వాత ఆ హోటల్ కూల్చివేయడం జరిగింది. కానీ ఏ తప్పు చేయని థామస్ భూతానికి బలి కావాల్సి వచ్చింది. చూసారు కదా, ఒకసారి ఎవరైనా వద్దు అంటే మనం తను తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయకూడదు. చేస్తే చిక్కుల్లో పడతాం. ఇలాంటి స్టోరీస్ మీ జీవితంలో కూడా జరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఒక స్టోరీ లాగా మీ ముందుకు తీసుకొస్తాను. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.